tongue and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. Control the pain. You're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I promise that you will choose to stay. ఎప్పుడు గేమ్ ఆడుతుంటే ఎవర్రా నేను లవ్ చేసేది? లవర్ కావాలంటే సరిపోదు, లవర్ కావాలంటే గేమ్ ఆడడం కూడా తగ్గారు. ఇటు చా మరి ఏం చేయలేరా? ఒక అమ్మాయిని సెట్ చేయమంటే సెట్ చేస్తలేవు, చేతగాని మాటలు చెప్పమంటే మస్తు చెప్తావు. పోరా ఇటు ఫోన్. అదేమో చాలా రోజులుగా ఒక అమ్మాయిని సెట్ చేయమని అడుగుతున్నావు కదా, మా ఫ్రెండ్తో మాట్లాడా. ఏంటి మామ నిజమా? అవునరా, సెట్ చేయమని ఏదో దొబ్బేస్తున్నావుగా, అందుకే మా ఫ్రెండ్తో మాట్లాడా. తను నీతో రేపు డేట్కి వస్తాను, నీకు ఓకేనా? ఓకే అంటే చెప్పు, మాట్లాడతా. ఓకే ఏంట్రా, నాకు డబ్బులు ఓకే. అరే లవర్ లేదు లేదని ఏడవడం కాదురా, ఇప్పుడు సెట్ చేసిన అమ్మాయిని లవర్గా నువ్వే సెట్ చేసుకోవాలి. చూడు మామ, డేట్ సెట్ చేయవరకే నీ పని. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు కలవాలి అంతా నాకు తెలుసు. అన్నీ మూసుకొని అమ్మాయి ఫోటో డీటెయిల్స్ పెట్టరా. నువ్వు పీకినది కానీ నీ ఫోటో అండ్ డీటెయిల్స్ ఆ అమ్మాయికి సెండ్ చేసిన, తనే నీకు మెసేజ్ చేస్తా అని చెప్పింది. ఎక్కడ రావాలో కూడా చెప్తాంది, అప్పటిదాకా మూసుకొని కూర్చో. ఓకే, మెసేజ్ కోసం వెయిట్ చేయాలన్నమాట. అక్కడికి పడితే అక్కడికి వెళ్ళమాకంటారా, కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళండి. ఓకే మామ, అది నాకు వదిలేదు.
అందమైన అమ్మాయి లేటుగా వచ్చిన. అదే మీరైతే ఇంకో గంట లేటుగా రావాలి. పనదేలా కోసం మాట్లాడు. మరి దేవుని దర్శనం మీరు వెళ్తారా? లేదు, మీరు వెళ్తారేమో అని. నాది ఆల్రెడీ అయిపోయింది. ఓహో, అయిపోయిందా? చూడండి, నాకు అబద్ధాలు చెప్పేటోళ్ళు అస్సలు నచ్చరు. ఈ డేట్లో మీరు కూడా అబద్ధం చెప్పకండి, నేను కూడా చెప్పాను. ఓకే. సరే చెప్పండి, ఏం చెప్పాలి, మీరే చెప్పండి. మీరు ఈ డేట్కి ఎందుకు వచ్చారు? నిజానికి చాలా రోజులు సింగిల్ గానే ఉన్నా. బోర్ కొట్టేసింది. లైఫ్ అంతా సింగిల్ గానే ఉండలేనుగా. మనిషి అన్నాక తోడు కంపల్సరీ కావాలిగా. మరి మీరెందుకు వచ్చారు? రామని నా బాయ్ ఫ్రెండ్ రీసెంట్ గానే బ్రేకప్ చెప్పా. నాకు సింగిల్ గా ఉండాలని లేదు. ఎన్ని ఇయర్స్ లో? 3 years లో. ఎందుకు విడిపోయారు? సెట్ అవ్వలే. వాడు నాతో పాటు ఇంకో అమ్మాయితో కూడా రిలేషన్లో ఉండే. మీరు ఎవరినైనా లవ్ చేశారా? లేదు, మనకంత అదృష్టం లేదు. ఓకే, సెట్ అవ్వాలి. హలో, ఏమైంది? సెట్ అవ్వాలి. ఏంటి ఇంకా రాలేదు? టైం ఏమో 6 అవుతుంది. లేపుతలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తాడు? లేపుడు. చూశారుగా, సరే అమ్మాయి పరిచయం అయ్యేంత వరకే ఫ్రెండ్ అయినా ఎవరైనా వన్స్ అయిందా మనం దేకని కూడా దేకరు. మనమే ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా అన్ని మూసుకొని పని చేసుకోవాలి. ఏం చేస్తుంది? వేరే ఆప్షన్ లేదు. ఓయ్, ఏమైంది? ఏం ప్రాబ్లం? నేను మీకు ముందే చెప్పాను నాకు అబద్ధాలు అంటే నచ్చవని. అయినా సరే చెప్పావు. ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పినానే? దీని అమ్మ జీవితం. రియా ఆగవే, రియా ఆగవే. ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పినా? నీ లవ్ విషయం దాచాలి అనుకోవడం అబద్ధం కాదా? అది నేను ఎప్పుడో మర్చిపోయిన దాని గురించి ఎలా చెప్పాలి? అండ్ నా పాస్ట్ గురించి చెప్పుకోలేను నేను. ప్రజెంట్ ఇంత అందమైన అమ్మాయితో ఉన్న క్షణాన్ని నేను వృధా చేయాలనుకోవడం లేదు. అయినా సరే నిజాలే చెప్పాలి. సరే తల్లి, ఇక్కడ నుంచి అబద్ధాలే చెప్పండి. ఓకే, గుడ్. పలమి. పదండి, ఇక్కడ అస్సలు వాస్తు బాగా. అవును, మీరు ఇన్ని రోజులుగా సింగిల్ గా ఎందుకున్నారు? అది ఓయ్, ఇవన్నీ విషయాలు మీకెలా తెలుసు? ఇంతకి ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసు? నాకు లవర్ ఉందని, నేను సింగిల్గా ఉన్నానని
అసలు ఇంతకు మీకు ఎలా తెలుసండి ఇవన్నీ? వెళ్ళి మీ ఫ్రెండ్ని అడగండి. ఏంటి చెప్పేశాడా? మొత్తం చెప్పేశాడా? చిల్లర నా కొడుకు. అయినా తిత్తర ఆగదానికి మొత్తం కక్కేశాడు. నవ్వకండి, నా గురించి మొత్తం చెప్పేసి మీ గురించి ఏం చెప్పలేడు. మిత్రదోయ్ వాడికుంటది పోయాక. రామా, నేనే చెప్పానండి మీకేం చెప్పొద్దని. మీరేమనకండి ఆయనకి. ఇది చాలా దారుణం అండి. మీరైతే మొత్తం తెలుసుకొని నాకైతే ఏం చెప్పలేరు మీరు. అన్నీ ముందే తెలుసుకుంటే కలిసినప్పుడు ఏం తెలుసుకుంటామని, అందుకే ముందే చెప్పొద్దన్నాను. మరి మీరు ముందే తెలుసుకున్నారుగా. తెలుసుకోవాలి కదా, బ్లైండ్ డేట్కి మరీ బ్లైండ్గా వెళ్ళలేం కదా. అది కూడా నిజమే, బట్ నేనే బ్లైండ్గా వచ్చేసాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏం తినేయను. మీరు నన్ను తినేసినా నాకేం ప్రాబ్లం లేదు. నాకు తెలుసండి, కోరికలు బాగానే ఉన్నాయి సార్కి. డిన్నర్కి వెళ్దామా? ఫస్ట్ మీట్లోనే డిన్నర్కి టైం పడుతుంది, వెయిట్ చేయండి.